బట్ కాకపోతే ఏంటంటే మీరు అంటే కెరీర్లో వెళుతున్నప్పుడు మనకు ఒక్కొక్కసారి ఏంటంటే బ్రేక్ రావచ్చు. అంటే మీరు అనుకున్న సినిమా, మీరు చేయాలనుకున్న సినిమాలు రాకపోవచ్చు. అలాంటి టైంలో ఏంటంటే ఖచ్చితంగా కొంతమందికి ఎలా ఉంటుందంటే మైండ్ సెట్, మళ్ళీ మర్చిపోతారేమో ఆడియన్స్, ఇది ఒక సినిమా చేద్దాం అని చెప్పి కొంచెం ఛాన్స్ తీసుకుంటారు. మైట్ బి 100% నచ్చకపోయినా కూడా. మరి మీకు అలాంటి ఛాలెంజెస్ ఎప్పుడన్నా వచ్చినాయా మీ? Yeah, I think I used to think that way, that maybe like I should be doing more. But again, Andy, the directors, kani, script writers, kani, they have to envision like something which I also like. Lekpote I literally cannot be a part of it. Adika hard rule naku. మళ్ళీ ఆడియన్స్ మర్చిపోతారంటే అంత నేను, దీస్ థింగ్స్ ఆర్ ఎనీవేస్ నాట్ ఇన్ మై కంట్రోల్, సో ఐ డోంట్ ట్రై టు కంట్రోల్ దెమ్. అదే నేను అంటాం, అంటే మనకి ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటది ఏంటంటే మనం ఆడియన్స్ తో కనెక్ట్ గా ఉండాలనేది ఇప్పుడు కూడా ఆన్ స్క్రీన్ లో ఉన్న వాళ్ళకి, సినిమాలో వాళ్ళకి జనరల్ గా ఉంటది. ఒక ఈవెంట్ కూడా రావడానికి వన్ ఆఫ్ ద రీజన్ కూడా ఉంటుంది యాక్చువల్ గా. సో నేను అనేది ఆ పర్స్పెక్టివ్ లో మనకేంటంటే 100% నచ్చిన సినిమాలు ఒకసారి రావచ్చు, ఒక సీజనల్ అది కూడా మన చేతుల్లో ఉండదు కదా. సో ఆ డైరెక్టర్ అనుకుని రాస్తే ఓకే. ఇప్పుడు నందిని రెడ్డి గారు లాంటి అనుకోండి, అనుకుని రాస్తారు మీకు క్యారెక్టర్స్ కాబట్టి. నాగ్ అశ్విన్ ఇప్పుడు చిన్న క్యారెక్టర్ అయినా కూడా ఎంత గుర్తుంది మీరు చేసిన మహానటిలో క్యారెక్టర్స్, అలాంటి డైరెక్టర్స్ ఉంటారు. బట్ కొన్ని సార్లు ఏంటంటే ఆఫ్ సీజన్ లో